అటువంటి మనగా ఎవరింత సంసారమైనా ఎట్లున్నదయ్యా అత్తింటి కోడలు వలుగు ముఖమే కాని అడ్లల్ల పోటే తెయగలు పోటేసు ఎందుకట్లెక్క నేను చెప్పేది అత్తింటి కోడలు వలుగు ముఖమే కాని అడ్లల్ల పోటే తెయగలు పోటేసు అత్త మామను చూస్తే ఎరుపు పెట్టు మొగని ముందు చూస్తే ముసుగు పెట్టు ఆవ మరుదుల చూస్తే పండు గడుగు కులము వాన్ల చూస్తే కుక్క రీతు వాడ కట్టు వాన్ల వరుసలేంచు వాడ కట్టు వాన్ల వరుసలేంచు వాలయందు యమలవాడ వాడవాస పార్వతి పరమేశ ఓ జగాదీశ అటువంటి వరగా నీలమ్మ కొడళ్ళు వారుగురారళ్ళు ఏనాడు మాత్రం అక్కడికి వెళ్ళి అటువంటి వనగా కొల్లాపూరికి దగ్గర వచ్చిర్రు సీరలు జోరుకుంటున్నారు రైతులు అటువంటి తోడుచుకుంటున్నారు నాశనట్ట దిశ ఓ చెల్లే నా మాట పట్టుకుంటే ఏమన్నా చడిపోయినారే ఏది సురుకులు తప్పియలేదు ముందా అయినా ఒక్క ముచ్చట చెల్లే ఎన్నడు కొట్టని మొగోళ్ళు ఇయ్యల్లా 2 సార్లు కొట్టిర్రు మరి తిన్న పానం పోకుండదాట అలవాటైన పానం ఆగదాట ఇట్లనే మనం గిన ఒత్తుకొని ఉంటే చెల్లే రేపటి నుంచి రోజుకు 100 సార్లు అయినా కొడతారే అయితే మీరు ఏమిటి కదంటే మగవాడు మనకు ఎక్కడ చిక్కరు మనకు చిక్కేది ఎప్పుడంటే అర్ధరాత్రి ఒక నిద్రపోద్దుగా అక్కడనే కొద్దిగంత మనం ఎట్లా చెప్తే అట్లింటాడు ఎట్లా చెప్తే గట్లా మాట్లాడతాడు కొల్లాపూరి పట్టం పోయినాక కొల్లాపూరి పట్టం పోయినాక ఎవరి కాళ్ళు మాత్రం గడియలు పరచుకొని లోపల మిద్దల్లో వండుండ్రి యువరాలు వండుండ్రి మన గొల్లాలు బిగించుకోర్రి వాళ్ళు వచ్చి కొట్టుకున్నా తలుపులు తీయద్దు మొత్తుకున్నా తలుపులు తీయద్దు అగో అటువంటి మనగా ఏమే ఆడోళ్ళు మరి మునాయుడు దినము ఆగో ఊరులు మెరువులు ఆన కొడుతుంది అంటారు ఎన్ని తిర్రాగాలు చేసిన తలుపు తీయకుర్రి తల్లి నీలవ్వ తోడు తండ్రి ఆదిరెడ్డి తోడు తమ్ముడు మల్లయ్య పాద సాక్షి మీరు ఎట్లా చెప్తే అట్లా ఇంటాం అంటేనే తలుపు తీయండి లేకపోతే తలుపు తీయకుండ్రి నా చెల్లె నాను తలుపులు తీయకపోతే అలిగిన ఒట్లు పెట్టుకోకగిన అట్లనే వండిరంటే ఒట్లు పెట్టుకోక అట్లనే వంటే తెల్లారక ముందు కళ్యాణపురి పట్టం మనం కడ తెల్లారబోదాం చెల్లె తెల్లార ఓట మన అత్త రావద్దు మామత్త రావద్దు బావత్త రావద్దు సాకలోడత్త రావద్దు మంగళోడత్త రావద్దు మన మొగలాడికి వచ్చినాక మన తండ్రులు దేశాయులు 10 మందిలో పంచాలు పెట్టి ఏరు పడితేనే అత్తవు లేకపోతే లేదంటావు నా చెల్లె మనవు అయితే చెప్పినట్టు ఇంటవు అని చెప్పి వాళ్ళ తమ్ముడు మల్లన్న పాద సాక్షి అంటే తలుపు తీరు అన్నారు ఆడికెళ్ళే బామాలు కొల్లపోరే పట్టాము పట్టాము బామలెళ్ళి పోయేది ఆడళ్ళు వచ్చిండ్రు అని చెప్పి అత్త నీలవ్వ అయ్యో నా కొడుకులు కోడళ్ళు కట్టబడి తిర్రాని తాళలో గడిగాను కంచాలో గడిగాను కంచామో గడిగిన అన్నమూలో పెట్టాను లోపల గొడారాలు పెట్టుకొని ఆడోళ్ళు వండుకున్నారు కూడా మోటాల హరిటీర బాహు దేవతోడు తమ్ములారా రండిరా అని చెప్పి ఆగో అటువంటి వనగా 5 తమ్ముల ఎంట పెట్టుకొని పియ్యవల ఆగో ఎంతగా చేర్చరు లాగలు ఇడిచిర్రు దుడ్డలు ఇడిచిర్రు బర్ర పాలు పిండిర్రు ఆవుల పాలు పిండిర్రు అటువంటి వనగా 5 6 అన్నదమ్ములు అవునంగా అన్ని తీర్ల సేకూర్చుకొని పని అంత తీర చేసుకొని పాల బిడ్డలు తెచ్చి అక్కడ తల్లికి అప్పచెప్పిండ్రు
ముత్యాల పీటలేసి రథనాల గద్దెల మీద అటువంటి మనగా ఆ కొడుకులకు అన్నం పెడుతున్నది. అమ్మాయిగా మా కాటాడుతుంది పోయి పండుకుంటామంటే సరే మంచిది కొడకాని తల్లకు పెద్దోడు మోటాలు రెడ్డి ఆనాటి కాపళ్ళు సుట్టలు తాగుదురాట అటువంటి మనగా అంక సుట్టలు అది జానుడు అటువంటి మనగా నలుబవు నిప్పుకొని నిప్పుకలు పెట్టుకొని కుతార సుట్టలు తాగిండ్రు. కోడిమూతాలకు ఇవ్వాలి, బర్ర పాలు విండాలి, ఆవుల పాలు విండాలి, లాగలగల పాలు మరి అది కాకపోతే తొట్టెలు పిలిచి పాలు విండాలి. మళ్ళా కింద కింద రాగళ్లకు మునాయిడు దినము ఈ చేతుల ఇత్రం పట్టిన వాళ్ళ తమ్ములారా కొడుకు తలకు ఎక్కడోళ్ళు అక్కడ ఇవ్వాలరా అని చెప్పి అటువంటి మనగా తమ్ములకు బుద్ధి జ్ఞానం చెప్పుకోరి. పెద్దదాని గదికి రెడ్డి వస్తా ఉన్నాడు, 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 పెద్దదాని గదికి రెడ్డి వస్తున్నాడు. పెద్దని మొన్నెలకి చూడు లోపల అడుగుమిత్తల్లో మేడల్లా తిరణ బంగారి గాలి గోపురాల లోపల ఏనుగెత్తు పరుపులు ఎగవరుచుకొని చాడిచ్చే జంబకాన తోడించి మరుచుకొని అటువంటి మనగా ఇరిగేసి నిప్పోలే పలిగేసిన పండోలేవో నెలకి వండుకున్నది. ఏమైందే నిన్న వల్ల తర్వాత కుళ్ళో ఉండు ఏమో తలుపు పెట్టుకొని పన్నవు అని చెప్పి దన్న తలుపు గుద్దుతున్నది. ఓ రోగపడా నీకేమైనా మనసులో పడుతుందేమో తలుపు బాగా కొడుతున్నావు, తలుపేమో బాగా కొడుతున్నావు ఏంటి? ఎందుకు అంటే లోపలికి రావద్దా నేను అంటే లోపలికి వచ్చి అప్పుడు నల్లగిడ్డ రాగల్లో కొట్టింది కాక మళ్ళా కొడతా అనుకుంటున్నావు ఏంది? నేనే కొట్టింది ఆయన తమ్ముడు అయ్యో తమ్ముడు కొడుతుంది నువ్వు కొడుతుంది నావా నువ్వు కొట్టలేక నేను కొడితే పెద్దోని బుద్ధిమంతుంది తప్పుల పడతా తమ్ముడా నువ్వు కొట్టురా అని చెప్పి నువ్వు ఊకున్నావు తమ్ముడిని ఎగబెట్టినావు. కొడతా ఉంటే మా ఏం రైకలు అలిగిపోయినాయి పెయ్యి అంతా దిక్కిపోయింది. ఇంకా ముఖం పెట్టుకొని నీ ముఖం పాడు కానీ ఇంకా తలుపు తీయమని వచ్చినవా ఇటు తలుపు తీయమని వచ్చినవా? ఎట్లా మరి ఏమైతుంది? ఎట్లయితే మునాయిడు దినం ఆనగొట్టేటట్టుంది ఉరుములు మెరుగులు బాగా వస్తున్నాయి, దుబ్బ శంకులు వస్తున్నాయి. అయితే పొద్దుదాకా దుండి అంతగా చున్నారు. ఎందుకంటే ఈదర గారికి నీ పెయ్యంత అనుకుతున్నది. నాగో నేను నిన్న చెప్పలేదా నీకు? నేను నిన్ననే చెప్పిన కాదు నాదో ఈ ఏడికి 3 రోజులు లోపలికి వచ్చి ఏం చేస్తావు ముట్ట కొడక ఇగో ఏంది కదా అంటే కొట్టాలల్లా రొచ్చాదిన తలపోతలు ఉండొచ్చు అవి తలాపుకేసుకొని అక్కడనే ఆకిట్లా వండి సాగు. దోవలు పురుగులు అన్ని దోవలు కుడుతున్నాయా? దోవలు కుడుతూ దొడ్డ వంటే దోవలు కుడుతున్నాయి, అరుగు మీద వంటే పురుగులు వాడుతున్నాయా? ఓ నీ ఇంకా బాగా ముఖం పెట్టుకొని అంటున్నావు నన్ను ఐదవై అనుభవంలో అక్కడ గన్నిగానే దెబ్బలు కొట్టి ఇప్పుడు ఆ చెవతాలు ఇవన్నా నాకేమన్నా ఏమో బావరి అన్న అంటుకుంటే కన్ను అంటుకున్నట్టు పొడుచుకొని నేను వచ్చినా కలుసుకొని నేను వచ్చినా ఏమో నన్ను తెల్లదాకా నిద్ర పట్టకుంటే రావుసు అద్దెకి వచ్చినట్టు అడుగు ఎందుకొరకు తలుపు తీయమంటున్నావు? తలుపు పక్కకు ఓ పక్కన పట్టవా? ఇగో పక్కకో పక్కకో నాకు ఏ దొరకలేదు కానీ ఒక్క ముచ్చట ఆ లోపలికి వచ్చినాక నువ్వు కొడతావు. నేను కొడతా నా తమ్ముడు కొడతా నేనే ఆపినా కానీ నీ తమ్ముడు కొట్టే ఒకటే నువ్వు కొట్టిన ఒకటే కానీ మీకు తలుపులు తీయాలంటే మొగోళ్ళు ఆడోళ్ళు మీ మీద
మేము మిమ్ముల ఆ. అన్నెత్తి మాటను ఆ. చటాల చెంప దెబ్బ కొట్టమా అని ఒట్టు పెట్టుకో ఆహా. ఒట్టు పెట్టుకుంటే తలుపు తీస్తా లేకపోతే లేదు ఎట్లా ఇగో ఆడోళ్ళు బతికినంత కాలం ఆ. మిమ్మల్ని చటాల చెంప దెబ్బ కొట్టమా అని ఒక్క మాట తిట్టమని ఒట్టు పెట్టుకో గట్టుంటే అదే మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి తెలుసు తెలగన కోపానికి వచ్చి మళ్ళీ ఒక మాట చెప్తే అట్లయితే రా నాకు ఇట్లా వండిగా ఇక మీరు అటు మేము ఇటు అంతే ఇక ఇయ్యాలని ఒడిచిపోయినట్టే సంసారం ఒడిచిపోయినట్టే ఇవాళ ఒకనాడికే అయిపోయిందా ఒక్కనాడు కాదు ఇక సత్యదాకా మనకి ఇడుపు కాగితం అయినా పర్వాలేదు ఇక తీయే తలుపు తీయే నేను తలుపు తలుపు తీయ ఒట్టు పెట్టుకుంటేనే తీస్తా లేకపోతే లేదు తలుపు తీసాక లోపలికి వచ్చాక మాట్లాడుకోదావే లేదు అబ్బో లోపలికి వచ్చినాక నువ్వు చిన్నోని కాదు కొడతావు తలుపు నువ్వు ముందుగారు ఒట్టు పెట్టుకుంటే తలుపు తీస్తా నువ్వు లోపలనే ఏమని పెట్టుకోమంటావా మందిలో మనం పోదా మందిలో కాదు ఇక్కడ తెల్లదాకా చీకట్ల మన అన్నకాడికి వాళ్ళొచ్చిర్రు వాళ్ళు రారేగా అయితే అవ్వతోడు అంటున్నావా అవు. మీ తల్లి నీళ్ళవ్వతోడు అంటున్నావా అవు. తండ్రి ఆదిరెడ్డితోడు అంటున్నావా ఆ. ఇంకొక 6 నెలలు మీ అవ్వ బతుకుద్ది ఆడది నడదో మీ అయ్య బతుకుతుంది అబ్బో వాళ్ళు చచ్చిపోయిన ఒట్టు తేలిపోతే మళ్ళా కొడతా అని చూస్తున్నావు ఏంది చచ్చిపోయేసరికి పెడతారు ఫోటో అది కాదు నువ్వు తలుపు తీయాలంటే మగోళ్ళు మా తల్లి నీలవతోడు తండ్రి ఆదిరెడ్డితోడు మా తమ్ముడు మల్లికార్జుని పాద సాక్షి మిమ్మల్ని మాట్లాడే కొట్ట దెబ్బ కొట్టమని తలుపు మీరు ఒట్టు పెట్టుకుంటే తలుపు తీస్తాం లేకపోతే లేదు ఓ మగవారు ఆ గంట కాబట్టి ఓ పంట కాబట్టి లేప కొడుకుల పడ్డ ఎలుకోల గడ్డకు పడ్డ సాపాలు లేప కాపాలు ఈ వలవ కొట్టుకుంటున్నారే 5 తమ్ముల చెరువు అన్న వాళ్ళు గడిలు బలించుకొని పన్నారు ఎత్తనే అన్న తలుపులు ఎరుకొడదాం అంటున్నారు చిన్నోడు చిట్టమహల్ రెడ్డి ఆగుతలేడు తలుపుల గడ్డ పరతోటి వెకిలిస్తానంటలకు ఆగురా తమ్ముడా దూవనంగా ఎత చూడపోతే కథ చూడకపోతే ఊడు కొడుకు అంబళ్ళు ఇక్కడ ఎత్తుకున్న అంబళ్ళు అక్కడికి చల్లారక ముందచ్చిర్రు నువ్వు ఆడిదాన్ని తడకపోతే తెలుసు తడకపోతే బాడువారు దెబ్బలు కొడుతుంది తమ్ముడా మనది తప్పైతుందిరా అది కాకపోతే కలింగాపూర్ పట్టం కళ్యాణం ఏలేడి కలగంగా రాజులంటే మామలు వాళ్ళు ఢిల్లీకి రాజుల కళ్యాణానికి ఛాయిలు వీళ్ళకి నా అక్కడికి పోయి మానవాళ్ళకి చెప్పుకుంటే మానవాళ్ళు పంచాలు పెడితే 10 మంది మనం మానం పొద్దించదు పోద్ది మరి తమ్ములారా ఆడిదాన్ని కొడితే మనకేమత్తదిరా ఆడిదాన్ని కొడితే సంసారం ఆగం అయిపోద్ది ఒట్లు పెట్టుకోర్రా అట్లనే తలుపు తీస్తారు నా తమ్ములారో అటువంటి ఎవరిగా పెద్దోడు ఏనాడు చెప్పిండో పెద్దోడు బహుమతివంతుడు మోటాలు రెడ్డి చెప్పేటళ్ళకు 5 తమ్ములు వాళ్ళకి చింటున్నారు ఓ ఆడివన్లు మేము మాత్రం అటువంటి మనగా ఇక ఏమిటి కదా అంటే మిమ్మల్ని మాటనము దెబ్బ కొట్టము మా తల్లి మా తండ్రి మా తమ్ముడు రారాజు మల్లయ్య పాద సాక్షి అని ఒట్టు పెట్టుకుంటుర్రు చెప్పినట్టు ఇంతవాని ఒట్టు పెట్టుకున్నాక 6 ఆడోళ్ళు తలుపులు తీసాక లోపలికి మొగోళ్ళు వేయిండ్రు మొగోళ్ళగా పోయినాక మొగోళ్ళు ఏనాడు మాత్రం అటు ఇటు ఎట్లా తిరిగ గడుతున్నది ఓ గంట 2 గంట 3 గంటలు వెళ్తున్నాయి అమ్మా ఒక్కరోకో అని చెప్పి కోడి కూతున్నది కోడి కూర్చటల్లకు నిన్న మొన్నటాళ్ళ మాత్రం మోటాలు రెడ్డి కొడుకు తాళ్ళకు లేచి తమ్ములు లేపుకొని అటువంటి మనగా దుడ్డలు నిలిచి బర్ర పాలు విండేటోడు లాగలు నిలిచి ఆవుల పాలు విండేటోళ్ళు మోటాలు రెడ్డి లేవబోతుంటే 6 మొగోళ్ళు లేవబోతుంటే ఆడోళ్ళు అనగబడుతున్నారు మొగాయన ఏటో లేస్తున్నావు ఏటో లేచిపోతా అంటున్నావు పాలు విడికి రావద్దా అట్లనా నువ్వు ఒక్కరివే పుట్టినవా అది కాదు నువ్వు తక్కిన వాళ్ళందరూ చచ్చిపోయారా ఏంది మేము 6 అన్నదానంలో పోతున్నాయి అట్లా కాదు ఇగో మీరు ఒట్టు అయితే పెట్టుకున్నారు మా మాట ఇంటాను ఒట్టు పెట్టుకున్నా లేదా మీ తమ్ముడు మళ్ళీ పాదసాక్షి అన్నారు మా మాట అయినాక ఇప్పుడు గలవ దాటుతారంటే మీ తమ్ముడు చచ్చిపోతాడు నేను ఇప్పుడే చెప్తున్నా మరి ఎట్లా అంటే ఇక మేము ఎట్లా చెప్తే అట్లే ఎట్లా నడిచేది కట్ట నడుతుంది మేము లేచి గలవావలికి పోయినప్పుడు మీరే మా తోటి గలవావలికి రావాలి అది వరకు దాకా ఇట్లనే వండుర్రి అని చెప్పి అనేటల్లకు ఆయన బలబలదెల్లా రే బొమ్మలో లేను కలియుగ
కలియుగం తెల్లారెను కడగలు పోతేనో కలియుగం తెల్లారెను ఉరగలు పూసేను యుగములు తెల్లారెను ఉరగలు పోతేనో ఉరగలు తెల్లారెను ఉరగలు పూసేను యుగములు తెల్లారెను ఉరగలు పోతేనో ఉరగలు తెల్లారెను ఉరకలు పూసేను భూములు తవ్వాయను ఉరగలు తెల్లారెను భూములు తెల్లారెను అటువంటి పురుకలు పుడుతున్నాయి భూములు తెల్లారుతున్నాయి కరకర పొద్దు పడుతున్నది మరి నిన్న మొన్న కొడుకు తాళములేసి 6 కాపళ్ళు దుడ్డెల్లిడిసి పర్ర పాలు విండేటోళ్ళు మాకు లాగెల్లిడిసి ఆవుల పాలు విండేటోళ్ళు ఆడోళ్ళు లేసి అలుకూతలు చేసేటోళ్ళు ఈ అల్లు ఇవ్వక పాయిరాని అడివాల నీలవ్వ నీలవ్వో అడివాల నీలవ్వ నీలవ్వ కన్న తల్లి కన్న చూసే నీలవ్వరా కన్న తల్లి కన్న చూసే నీలవ్వరా ఏమాయ కొడుకులాకు ఏమాయ కొడుకులాకో పెద్దోని మేడకాట రామరాము పెద్దోని ఆడగాడ రామరామ తల్లి వద్ద ఉందనమ్మ లోకులాలో తల్లి వద్ద ఉందన్న లోకులాలో కొడుకరార మోటాల రెడ్డిరారా మోటరాన మోటల రెడ్డిరారా పొద్దు వచ్చి బారెక్కే నా కొడుకు పెద్దొంచి బారడెక్కే నా కొడుకు లెక్కలెత్తలేరు నా కొడుక ఇక లెక్కలేరురా నా కొడుక కొడుక ఆవులు ఎడుతున్నాయి రబ్బర్లు ఎడుతున్నాయి దుడ్డలు ఎడుతున్నాయి లాగెలు వరుతున్నాయి కొడుకోలేవురా అనేటల్లకు పెద్దది వన్నెలకి వేలాది వందలకి వందలకి ఏమంట ఉన్నదాట వన్నెలకి ఏమంట వందలాట వందలకి అటువంటి వనగా కొడుక మోటార్లు రెడ్డి అనడానికి మా అమ్మ వచ్చింది లేస్తాను లేచటల్లకు ఊర వందోలేనేమో ఏనుగోలే వన్నెలకి ఉన్నది ఎలక పిల్లోలే మోటార్లు రెడ్డి ఉన్నాడు తొంటికాలు తీసి మీదేసింది కొంత దొరకబట్టింది ఆ